ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చిదివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనను. దేవుడు పరిశుద్ధ వాక్యం దేవునిగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడువైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం, మీ లేఖనాల్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. గత 2 వారములుగా మా ప్రియ తల్లి ఎస్తేరు చరిత్రను మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ చిత్తమైతే ఇది దాన్ని మేము పూర్తి చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఆ వచనాల్లో నా కోసం మా కోసం దాచిపెట్టిన ఆత్మ సంబంధమైన మర్మాలను మాకు బయలుపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. దీనుడను ప్రభా, నీ వాక్యమును బట్టి మాట్లాడేందుకు నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి, నన్ను క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకొని రండి. చేర్చబడిన వారందరినీ నీ తట్టు ఆకర్షించుకోనండి. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిలిచిపోతున్న వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైన యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకి అనుగ్రహించారు. అందుకు ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. సెలవులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కలిసి చుట్టాలింటికి, అమ్మమ్మ గారికి వెళ్ళిపోయే పరిస్థితులు. ఇంకా దేవుడిచ్చినటువంటి పొలాల, పశువుల, మరొకట, ఇవి కూడా దేవుని సన్నిధికి రావడానికి ఆటంకంగా ఉండిపోతున్నాయి మనకి. సరే అండి, ఇప్పుడు చెప్పే విషయాలే మళ్ళీ మొదలెట్టాడు రా బాబు, మళ్ళీని ఎప్పుడు ఇదే పాట. అంతేగాని ఎన్నిసార్లు చెప్తున్నా మనం సరి చేసుకోలేకపోతున్నామే అని ఆలోచించరు. ఎన్నిసార్లు చెప్తున్నా సరే మళ్ళీ అదే చేస్తున్నామే మనం అని ఆలోచించరు. కానీ మళ్ళీ మొదలెట్టాడు అనుకుంటారు. చెప్పకపోతే నాది తప్పు, అందుకనే చెప్తానే ఉంటా. సరేలేండి, మనం గత 2 వారాలుగా ఒకే వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ రోజున మనం దానికి ఇంకో టైటిల్ పెట్టుకోవచ్చు. మన ప్రభు శాసనాలను మార్చేవాడు.
చట్టాలను మార్చేటువంటి దేవుడు. ఇదివరలో కూడా మనం చూసాం. ఇక్కడ కూడా పరిణామం తిరగబడింది, పరిణామం తిరగబడిపోయింది. ఇప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఎస్తేరులోని 3వ అధ్యాయంలో 11వ వచనం చివరి నుంచి చూస్తే, ఈ హామాను యూదులకు శత్రువు, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీద ఉంచబడిన అధిపతులకు అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహశ్వరోషు పేరట ఆ వ్రాతగాండ చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. దీని సారాంశం ఏంటి అంటే, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. ఇది చేయబడినటువంటి శాసనం. ఆజ్ఞ ఎవరిది? రాజుది కాదు. యూదుల శత్రువైన హామానది. అది రాజు పేరట అది రాయబడింది. రాజు ఉంగరపు ముద్ర ముద్రింపబడింది. దీని పర్యవసానం 12వ నెలలో 13వ రోజున 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరూ, స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, అందరినీ ఒక్క దినమందే చంపేసి వారి ఆస్తిపాస్తులన్నిటినీ కొల్లపుచ్చుకోమని ఆజ్ఞ. ఇలాంటి ఆజ్ఞ ఒకటి భవిష్యత్తులో రాబోతుందని ఎరిగినటువంటి దేవుడు అందుకు 5 సంవత్సరాల ముందుగానే యూదులలో ఒకరిని సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినటువంటి దేవుడు, మనుషుల హృదయాలోచనల్ని ఎరిగిన దేవుడు, తలంపు పుట్టక మునుపే ఎరిగినటువంటి దేవుడని ఆయన గురించి రాయబడింది కదా. కాబట్టి కొనకప్పుడు హామాను హృదయంలో ఒక పనికి మాలిన తలంపు పుట్టబోతోంది. అది తన ప్రజలకు విరుద్ధంగా ఉంటుంది అని ముందుగానే ఆయన ఏర్పాట్లు చేశాడు. ఇది ఏర్పాటుని ఇక్కడ మొర్దెకై తన కుమార్తెగా పెంచబడిన, ప్రస్తుతానికి బబులోను రాజ్యంలో రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుకు వర్తమానాన్ని పంపించాడు. ఈ సమయం ఎలాంటి సమయం? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమయం. ఈ సమయం ఇది ఆపద కాలం. ఈ సమయం యూదులందరూ కూడా నశించిపోయేటువంటి సమయం. ఈ సమయంలో కూడా నువ్వు నోరు మెదపకపోతే, నువ్వు కలుగు చేసుకోకపోతే, నువ్వు మాట్లాడకపోతే దేవుడు ఇంకొక విధంగా తన ప్రజలకు సహాయాన్ని అందించగలడు. మనకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు తనకు ఒక అవకాశం వచ్చింది. తన ద్వారానే ఈ కార్యక్రమం జరగాలన్నది
దేవుని ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకు తగిన విధంగా స్పందించకపోతే ఆయన పైన ఆయన చేసుకుంటాడు. కానీ ఎవరు స్పందించలేదో వారి మీదకైతే శ్రమ వస్తుంది. నీవు తండ్రి ఇంటి వారు నశించిపోతారు. అసలు నువ్వు ఎందుకోసమే, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందుకోసమే నువ్వు రాజ్యానికి వచ్చావేమో, దేవుడు ఇందుకోసమే నిన్ను బానిసగా ఉంచకుండా మహారాణిని చేశాడేమో. కాబట్టి గుర్తిరిగి నడుచుకోమని పెంచిన తండ్రి సోదరుడు పంపినటువంటి వర్తమానం అది విని చాలా సాహసమే చేసింది. చాలా సాహసం. ఏంటా సాహసం? పిలువబడక పూర్వం రాజుగారు ఉన్నటువంటి ఆ కచేరీ చావిడికి ఎవరు వెళ్ళినా అలాంటి వారు బ్రతకరు. బ్రతికేందుకు ఒకటే ఛాన్స్ ఉంది. రాజు దయచేసి తన చేతిలో ఉన్న రాజదండాన్ని వారి వైపు గనక చూపితే వారు బతుకుతారు. లేకపోతే తక్షణం తీసుకెళ్ళిపోయి తల నరికేస్తారు. ప్రాణాల మీదకి వస్తుంది. అప్పటికి 30 దినాలుగా ఎస్తేరుకు కబురు లేదు. నువ్వు నా దగ్గరికి రమ్మని కానీ, లేకపోతే నేను నీ ఇంటికి వస్తున్నానని కానీ. మనకులాగా భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండరు రాజులు. రాజవాసం వేరే ఉంటుంది, రాణివాసం వేరే ఉంటుంది. ఆయన సమయాల్లో ఈయన వెళ్ళడం వల్ల అయితే తను రప్పించుకోవడం జరుగుతుంటుంది తప్ప ఒక ఇంట్లో ఉండరు. బిడ్డలు కూడా అంతే, ఎవరి ప్రసాదాలు వారికి ఉంటాయి. వారి ఇళ్లలోనే ఉంటారు. పిల్లలు తండ్రిని చూసే సందర్భం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తండ్రి పిల్లలతో మాట్లాడే సందర్భం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కులీన వర్గాల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరిది వాళ్ళదే. తరచుగా మరి కలుసుకోరు. అమ్మాని తన భార్య నీత వారు అస్తమానం కలిసి ఉంటారు. అలాగే పిల్లలు వాళ్ళు కలిసి ఉంటారు. 29 అంతస్తుల భవనాన్ని కట్టుకున్నారు. ఒక్కడు ఒక్కో అంతస్తులో ఉంటాడు. వాళ్ళు ఒకళ్ళు చూసుకొని ఇది ఉండదు. డబ్బున్న వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి చిన్నళ్ళు ఉంటే అందరూ అందులోనే ఒక చోటే ఉంటారు. ఏమన్నా అందరూ కలిసి తింటారు. ఒకరికొకరు పరిస్థితులు ఎలా ఉన్నాయో రోజు చూసుకుంటూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు. కానీ అక్కడ అవకాశం ఉండదు కదా. అమ్నోను బలహీనుడై ఉన్నాడనే సంగతి రాజుగారికి తెలియపరచబడింది. అంటే తండ్రి కొడుకులోకి ఇంట్లో లేరు. అందుకని రాజుగారు పని కట్టుకొని కొడుకు దగ్గరికి వచ్చాడు. అలా ఉంటాయన్నమాట. 30 దినాలైంది. రాజు నన్ను పిలిచి నేను రాజు సముఖాన్ని చూసి, అక్కడ ఒక శాసనం ఉంది. పిలవబడక పూర్వము ఎవరు సాహసించి వెళ్ళినా వారు బ్రతకరు. బ్రతకడానికి ఉన్న ఛాన్సు రాజుగారు తన చేతిలో ఉండే రాజదండాన్ని వారి వైపు చూపించాలి. చూపకపోతే రాణి అని లేదు, లేదా కొడుకులని లేదు, కూతుళ్ళని లేదు, తీసుకెళ్ళిపోయి తలదేసేస్తారు. అందుకని నేను చావనైనా చేస్తాను, నేనైతే రాజు సముఖానికి వెళతాను. అందుకు పూర్వం 3 రోజులు నేను నా చెలికత్తెలతో కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తాము. అలాగే నీవు కూడా మన సహోదరులను సమకూర్చి సమాజ మందిరంలో నా నిమిత్తము ప్రార్థన చేయండి అని వర్తమానం తిరిగి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఉపవసించారు.
దానితో ఆ ఉపవాసం ఏం చేసింది? దారులు తెరిచింది. ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళినా తను మరణించకుండా జీవించేలా దారులు తెరిచేసింది. అది ఎంతగా అంటే చాలా ఎక్కువగా, కొంచెం కాదు. ఏదో అలా గార చూపించి ఏంటి ఇలా వచ్చావు, నేను పిలవలేదు కదా, చదువు నేను చూపించకపోతే ఏంటి పని, చెప్పు ఏంటి ఎందుకు వచ్చావు, ఇలా లేదు స్పందన. స్పందన ఎలా ఉంది? దేవుడు సమస్తమును బాగుగా చేస్తాడు. బాగా ఇష్టం ఉన్న మనుషులు వస్తే దారాలు బాగా తెరిచి రండి రండి అంటాం. అంత ఇష్టం లేని వచ్చారనుకోండి, కొద్దిగా అలా తీసి రా ఏంటిలా వచ్చావు. ఆ తలుపు తెరవబడిన ఆ విధానంలోనే మనం ఎంత హృదయపూర్వకంగా సంతోషంగా ఆనందంగా వారిని ఆహ్వానిస్తున్నామో మనకు తెలిసిపోద్ది. అంత ఇష్టం లేకపోతే ఆ తలుపు కొద్దిగానే అలా తీసి అలా వచ్చేద్దాం అంతే. ఇక్కడ చూడండి, రాజుగారు ఎంత ముఖం ఎంత అయిపోయింది. ఆశ్వర్యకి ఎస్తేర్ని చూడగానే ముఖం ఎంత అయిపోయింది, ఎంత సంతోషం వచ్చేసింది. అవి చాచాడు. ఏంటి ఏంటి ఇలా వచ్చావేంటి, చెప్పు ఏం కావాలి నీకు, రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తాను నీకు, రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తాను. చూడండి ఎంత బాగుగా చేస్తాడు దేవుడు. అరా కొరా కాదు, ధారాళం కదా. యాకోబు గారు అదే చెప్తాడు కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా ఏదైనా పెట్టుకోండి. అక్కడ జ్ఞానం అనే ప్రస్తావన పెట్టాడు ఆయన. ఆ పేరు కూడా మనకి అవసరమైంది ఏదో అది పెట్టుకోవడమే. వీళ్ళు ఎవరికైనా ఏదైనా కొదువుగా ఉంటే మీరేం చేయాలి? దేవుని అడగాలి. ఆయన ఎవరిని గద్దించకుండా ధారాళంగా అన్నమాట, ధారాళంగా ఇస్తాడు. ధారాళంగా. ఈ ఆశ్వర్యషు ఎంత ధారాళంగా ఉన్నాడు, ఎంత ఓపెన్గా ఉన్నాడంటే ఇంత ముఖమైపోయింది, ఎంతో సంతోషపడిపోయాడు, ఎంతో ఆనందపడిపోయాడు. ఏంటి ఇస్తే ఇలా వచ్చేసింది, ఏంటి ఇంత ఇలా వచ్చేసావు, ఏమైంది చెప్పు, ఏం కావాలి నీకు, నా రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తాను, నా రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తాను అని చెప్పేసి ఎంత చక్కగా దేవుడు మారుస్తాడు. శాసనాలను మార్చేటువంటి దేవుడు, వ్యతిరేకంగా ఉండే వాటిని సైతం అనుకూలం చేసేటువంటి దేవుడు. అక్కడ ఎంత తెలివిగా నడుచుకుంది ఆమె. వెంటనే ఏడ్చుకుంటే సమస్య చెప్పేలా. అది రాజుగారు కూర్చునేటువంటి తీర్పులు తీర్చేటువంటి చోటు. అక్కడ ఆయన రాజుగానే ఉంటాడు. అందుకని నా ఇంటికి మీరు విందుకు రావాలి. తన ఇంటికి వచ్చిన తర్వాత డామినేషన్ ఎవరిది? ఇప్పుడు ఆయన రాజు కాదు, భర్త. అందుకని చోటు ఇక్కడ కాదు, మీరు నా ఇంటికి మీరు విందుకు రండి, మీతో పాటు హామానును కూడా తీసుకొని రండి. ఎందుకంటే విషయం అక్కడే ఉంది, విషయం అక్కడే ఉంది. హామానును కూడా తీసుకురండి. హామాను గారు, మనం ఎస్తేరు ఇంటికి ఎందుకు వెళ్ళాలా? మీరు నేను మట్టుకే. ఈ కబురు రాజుగారు చెప్పేసరికి హామాను గారి ఛాతి ఎంత అయిపోయింది. ఇంకో 10 మంది మంత్రులు ఉన్నారు, వారికి ఎవరికీ ఆహ్వానం లేదు, తనొక్కడికే ఆహ్వానం. ఎంత ఉప్పొంగిపోయాడంటే లేదు, చెప్పడానికి లేదు. ఎంత ఉప్పొంగిపోయి ఇలా బయటకు వచ్చేసరికి మొర్దెకై ద్వారంగం దగ్గర కనబడ్డాడు. కరెంటు షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఆనందమంతా నీరు గారిపోయింది. ఈడు ఎదురుగుండా కనపడేంత వరకు నాది బతుకు అసలు ఆనందమే లేదు. ఆయన నీరు గారుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికాడ వాళ్ళు ఏం చెప్పారు? ఎవరి వల్ల
నీ ఆనందానికి, సంతోషానికి, కీర్తికి భంగం వాటిల్లుతుందో అతను గనక యూదుడైతే నిష్ప్రయోజనం, నీకేం ప్రయోజనం ఉండదు అనేటువంటి వార్త నీ ఇంటికాడ అందింది. తర్వాత ఇంకొక సలహా కూడా ఇచ్చారు. ఓ పంచి, నీ ఇంటి ముందు ఒక 75 అడుగులు ఎత్తుండేటువంటి ఒక ఉరుకుయ్య సిద్ధం చేయి. 7 అంతస్తుల ఎత్తైనటువంటి 7 అంతస్తులంత ఎత్తు అనమాట. అక్కడ తీస్తే మొత్తం రాజ్యమంతా కనబడతారు. అలా హామానుకి ఎదురొస్తే ఏం చేస్తాడు హామాను అందరికీ తెలియాలి, ఇంకెవడు కూడా నీకు ఎదురు రాకూడదు. అంత ఎత్తైన ఉరికొయ్యి ఏర్పాటు చేసి రాజు దగ్గర అనుమతి తీసుకుని మొర్దెకైన ఉరిది చేయి. ఇలాంటి ఒక సలహా కూడా అతనికి వచ్చింది. అయితే మొదటి రోజు రాజుగారు అలానే హమాను మంత్రి గారు రాణి ఎస్తేరింటికి విందుకు రావడం అనేది జరిగింది. విందుకు రావడం అనేది జరిగింది. అయితే దీనికి ముందు ఇంకొక విశేషం ఉంది. కొన్ని దాచిపెట్టేస్తాడు దేవుడు, కొన్ని దాచేస్తాడు. వెంటనే మనకు ఫలితం దక్కలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది ఎప్పుడు మనకిస్తే లాభమో అప్పటి వరకు దాన్ని మరుగున పెడతాడు. యోసేపు విషయంలో అలాగే జరిగింది. పానదాయకుడు యోసేపు తన కల భావాన్ని చెప్పినప్పుడు అది యాజటీజ్గా జరిగిపోయినప్పుడు యోసేపు అతన్ని కోరాడు, నేను నిర్దోషిని, నిరపరాధిగా ఈ జైల్లో ఉన్నాను, నువ్వు రాజు సమ్ముఖంలో ఉంటావు కాబట్టి నా విషయం రాజుగారికి చెప్పు అన్నాడు. ఆడు వెళ్ళాడంతే మర్చిపోయాడు. 2 ఏళ్ళకి కానీ అవసరం లేదు. అందుకని 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడిపోయినప్పుడు, జుట్టు పీక్కుంటున్నప్పుడు అప్పుడు ఒక మొట్టిగా వేసాడు దేవుడు పానదాయకునికి. అప్పుడు చెప్పాడు, ఉన్నాడు, మన రాజ్యంలోనే ఉన్నాడు, మన జైల్లోనే ఉన్నాడు, మీ కలకు భావాన్ని చెప్పగలిగిన వాడు అని అప్పుడు గుర్తు చేశాడు. ఈ లోపల చెప్పుకుంటే ఏమవుతుంది? అయ్యయ్యో నీతిమంతుడిని జైల్లో పెట్టామా, రిలీజ్ చేసేయండి అనొచ్చు. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికో వెళ్ళిపోతే కదా దేవుడు ఇక్కడి దాకా తీసుకొచ్చింది. దేవుడే కదా తన తండ్రి ఇంటి నుంచి వేరుపరిచి ఐగుప్తు దాకా తీసుకొచ్చింది. కాబట్టి ఎప్పుడు అది అవసరమో, ఎప్పుడు అది గుర్తొస్తే మంచిదో, ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం దానివల్ల పొందుతారో అప్పుడే అది గుర్తొచ్చేలా దేవుడు దాచిపెడతాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచే వారి కోసం దేవుడు దాచించినది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయాలకు గోచరం కాదు అని రాయబడింది. ఇక్కడ కూడా అన్నీ దాచిపెడుతున్నాడు, ఆయుధాలని దేవుడు దాచిపెడతా ఉన్నాడు. ఈ మొర్దెకై ఒక మంచి సమాచారాన్ని రాణికి తెలియపరిచాడు. ఏంటి ఆ సమాచారం అంటే, రాజుగారిని చంపడానికి ఓ 2 కుట్ర చేశారు. ఆ వార్త మొర్దెకై తెలుసుకొని ఆ విషయాన్ని రాణికి తెలియపరిచాడు. ఆవిడ ఏం చేసింది? చెప్పింది రాజుగారితో, ఈ రకంగా మీ మీద 2 కుట్ర చేస్తూ ఉన్నారట అని చెప్పేసి. ఎవరు? ద్వారపాలకులైన బిగ్తాను, తెరెషు అనేటువంటి వాళ్ళు కుట్ర చేస్తున్నారని చెప్పేసి రాజుగారికి తెలియపరిచినప్పుడు ఆయనేమో ఎంక్వైరీ చేశాడు, కనుక్కోండి ఎవరు నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఉన్నారు, వీరిద్దరి మీద అభియోగాలు వచ్చినాయి, వెళ్ళి కనుక్కోండి అంటే నిజమని తేలింది. వాళ్ళు ద్వారపాలకులు, వాళ్ళకి అడ్డుండదు, వాళ్ళు కాపలా కాసే టైంలో ఏమైనా వాళ్ళు చేసేయచ్చు.
రాజుగారిని కుట్ర చేసినట్టుగా తెలిసిపోయింది. వారిని తీసుకెళ్ళారు, చంపేశారు. అయితే ఏం చేసిందంటే ఎస్తేరు, ఈ విషయం మొర్దుకై ద్వారా తెలియపరచబడింది అని రాజ్యపు సమాచార గ్రంథం ఉంటుందంట. రాజ్యపు సమాచార గ్రంథం, అందులో రాస్తారన్నమాట. సీరియల్ నెంబరు, విషయం ఏంటి, అది ఎవరి ద్వారా తెలియపరచబడింది, వారికి ఏమైనా రివార్డు ఇచ్చామా అని రాస్తారనమాట వరుసగా. రాత్రి ఆశ్వర్యుడికి దేవుడు నిద్ర లేకుండా చేశాడు. నిద్ర పడతలా, లేచి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు కాలుగాలి పిల్ల. తిరుగుతూ తిరుగుతూ గబుక్కుని ఈ సమాచార గ్రంథం ఎవరి అధీనంలో ఉంటుందో అని వెలిసి, అది పట్రా ఒకసారి అన్నాడు. పట్టుకొచ్చిన తర్వాత చదువు, వరుసగా చదువుతున్నాడు. ఈ మొర్దుకై పేరుతో ఒక సమాచారం వచ్చినట్టుగా అక్కడ రాయబడింది. అవును, నన్ను చంపడానికి కుట్ర చేశారని చెప్పేసి ఈ వార్త కదా, అది నిజమని తేలింది కదా, మరి అందుకు ప్రతిగా మొర్దుకైకి మనం ఏమైనా చేసామా? ఆ స్థానం ఖాళీగా ఉంది. అయ్యో, అదేంటి, ఎంత గొప్ప మేలు చేసినటువంటి మొర్దుకైకి మనం ఏమీ చేయలేదా? ఎందుకలా? ఇప్పుడు ఏదో చేసేయాలి. ఏం చేస్తే మంచిది, ఎలా చేద్దాం, ఈ రకమైన ఆలోచన చేస్తుంటే ఈ లోపల ద్వారపాలకుడు వచ్చి, అయ్యా, హామాన మంత్రివర్యులు ఆ వరండాలో మీకోసం కాసుకొచ్చున్నారండి అని చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడు? 75 అడుగుల ఉరికొయ్య ఇంటి ముందు సిద్ధం చేశాడు కదా, ఈ మొర్దుకైని దాని మీద ఉరి తీసేయడానికి అనుమతి కోరడం కోసం వచ్చాడు. హామాన్ వచ్చాడా? రమ్మను, త్వరగా రమ్మను అని చెప్పింది. లోపలికి వచ్చిన తర్వాత, అయ్యా మంత్రి గారు, రాజు గణపరచాలి అనుకున్నటువంటి వాడికి ఎలా గణపరిస్తే బాగుంటుంది, నువ్వే మంచి ఆలోచన చెప్పాలా అన్నాడు. నాకంటే ఎవరున్నారు రాజుగారికి, అంత నా మీదే నడుస్తుంది కదా, బహుశా నన్నే కనపరచాలనుకుంటున్నాడు అనుకుని ఈయన చక్కగా చెప్పేశాడు. చూడండి ఏమంటాడు ఆయన, 7వ వచనం, 6, 7, ఎస్తేరు 6, 7 వచనాల్లో, రాజు ఘనపరచనపేక్షించువానికి చేయదగినది ఏమనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. ఇంచుమించుగా రాజుని చేసేయాలి, రాజు ధరించుకునే వస్త్రాలే ధరింపచేయాలి, రాజు తలపై పెట్టుకునే కిరీటాన్నే పెట్టాలి, రాజు ఎక్కేటువంటి గుర్రం మీదే ఎక్కించాలి. ఆ తర్వాత రాజ్యంలో ముఖ్యుడైనటువంటి వాడు ముందర నడుస్తూ ఈ విధంగా చాటించాలి, అది అలా చేయాలి అన్నాడు. పాపం లోపల ఇదంతా నా కోసమే అనుకుంటున్నాడు, ఇదంతా నా కోసమే లోపల అనుకుంటున్నాడు పాపం. అయితే పిడుగుపడింది. రైట్, సరిగా చెప్పారు మీరు, అదే కరెక్ట్, అలాగే చేయాలి. కాబట్టి ఈ రాజ్యంలో నా తర్వాత ముఖ్యులు మీరే కదా, కాబట్టి ఇదంతా
మీరే మొర్దెకాయికి చేయండి అన్నాడు. ఇదంతా మీరే మొర్దెకాయికి జరిపించండి అన్నాడు. అయిపోయాడు, జారిపోయాడు. ఇంకేం చేస్తాడు? రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞది కదా. ఇక 11వ వచనాన్ని మనం చూస్తే, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రాలను ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, ఆ గుర్రం కళ్ళం పట్టుకుని నడిపించేది ఇప్పుడు తనే. ఎవరిని ఉరిదీయడానికి తన ఇంటి ముందు అంత పెద్ద ఉరి కొయ్య పెట్టుకున్నాడు. ఎవరిని చూస్తే నా బతుకు సంతోషం ఆనందం లేదని కొమ్ములు కొమ్మిలిపోతున్నాడు. అదే అతనికి రాజవస్త్రాలను ధరింపజేసి రాజెక్కే గుర్రాన్ని ఎక్కించి దాని కళ్ళం పట్టుకుని నడిపించుకుంటూ రాజవీధుల్లో తిప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఏదైనా మేలు దేవుడు మనకి చేయడానికి ఆలస్యం చేశాడు అంటే ఆయన మరిచిపోయినట్టు కాదు. అది ఎప్పుడు జరిగితే మనకి లాభం, ఎప్పుడు జరిగితే మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం మనకు వస్తుందో ఆ సమయం వరకు ఆయన కనిపెడతాడు. ఆ సమయం వరకు జాగ్రత్తగా వాటిని ఆయన సమకూర్చి దాచిపెడతాడు. అందుకే కదా ఎంత చక్కగా దాచిపెట్టాడు. మొర్దెకైని ఉరిదీయడం కోసం, అనుమతి కోసం హామాను వచ్చే సమయానికి దేవుడు ఇదంతా అహష్వేరోషుకి నూరిపోశాడు. మర్చిపోయిందని గుర్తు చేశాడు. ఇలా చేస్తాడా? మొత్తం పరిణామాలు తిరగబడిపోతున్నాయి. ఎప్పటిదాకా హామానే రాజుగా అయిపోయాడు. హామాను మాటకు తిరుగులేదు. ఏ శాసనమైనా సరే రాజు పేరు రాసేసి ముద్రించి దేశమంతా అమలు చేయగలిగినటువంటి గొప్ప అధికారం ఉంది హామాను. కానీ ఈ అధికారానికి గండి ఎలా పెడుతుందో చూడండి. రాణి ఇంటికి విందుకు ఆహ్వానించింది. చాలా సంతోషకరమైన విషయం. కానీ దేవుని చిత్తం ఎలా ఉంది? ఇప్పుడు ఇదంతా ఆయన చేయాల్సి వచ్చింది, ఇవన్నీ చేయాల్సి వచ్చింది. దాంతో ఏమైపోయాడు? మళ్ళీ చచ్చినట్టు పరిస్థితి అయిపోయింది. ఏం చేశాడు ఈయన? త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడంట. 12వ వచనం చూడండి. రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు. తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు. ముసుగు వేసుకుని వెళ్ళాడంట. నెత్తికి ముసుగు వచ్చేసింది. ఇప్పుడు అవమానం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది. ఏ ముఖం పెట్టుకొని నేను ఒక గొప్ప మంత్రిని అని జనానికి కనపరుచుకుంటాడు? ఇంత గొప్ప మంత్రి ఎవరిని ఊరేగించాడు? ద్వారపాలకుడిని, ఒక గేట్ కీపర్ని, తన తోటి మంత్రిని ఏమీ కాదు. మీరు వస్తుంటే వంగి వంగి దండాలు పెడతారే, అలాంటి ఒక ద్వారపాలకుడిని ఊరేగించాడు. ఇప్పుడే చచ్చిపోయాడు. తర్వాత ఉరిదీస్తారనుకోండి, ఇప్పుడే అతను చనిపోయినట్టుగానే కనబడతా ఉంటుంది. ఇంకా తర్వాత ఏడుపు కొట్టోడు ఇలా ఇంటికి వెళ్తే ఈ లోపల రాజుగారి దగ్గర నుంచి మళ్ళీ కబర్ వచ్చేసింది. ఏంటి, మనం రాణివాసానికి ఎందుకు వెళ్ళాలి కదా, రా 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 త్వరగా త్వరగా త్వరగా. మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. చివరికి కనపడుతుంది 14వ వచనంలో, వచ్చి ఎస్తేరు చేయించినటువంటి విందుకు రమ్మని
త్వర పెడుతున్నారు. దేవుడు మేలుకైనా త్వర పెడతాడు, కీడుకైనా త్వర పెడతాడు. యోసేపుని ఐగుప్తు జైల్లో నుంచి తీసుకుని రమ్మని చాలా త్వరపెట్టాడు. త్వరగా చాలా త్వరపెట్టాడు. త్వరగా తీసుకొచ్చేసారు తను, చాలా త్వరగా. 13 ఏళ్ల కాలం ఎన్నో ఇబ్బందులు కూడా నడిచాడు. ఇప్పుడు సింహాసనం ఎక్కించడానికి టైం వచ్చేసింది కాబట్టి స్పీడప్ అయిపోతుంది. త్వరగా అని రాయబడుతుంది అక్కడ కూడా. మీరు త్వరగా యోసేపుని తీసుకురండి అంటాడు రాజుగారు, త్వరగా అంటాడు. 13 ఏళ్ల కాలం 13 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది. 13 గబగబా తీసుకొచ్చేసి క్షవరం చేయించేసి స్నానం చేసేసి మంచి బట్టలు వేసేసి రాజు సముఖానికి తీసుకొచ్చేస్తారు అంతే. కళాభావం చెప్తాడంతే. వెంటనే మెడలో గొలుసు, కాళ్ళ చెప్పులు, తన పక్కన ఇంకో సింహాసనం, 2వ రథం, అన్నీ ఏర్పాటైపోయినాయి. రాజు వెనకాల రథంలో ఉంటాడు ఈయన. అంటే ఇక్కడ అహష్వేరోషు వెనకాల హామాను ఉన్నట్టు అక్కడ ఫరో యొక్క తర్వాత రథం యోసేపుదే, జైలు నుంచి సింహాసనానికి. ఇక్కడ తిరోగమనం, రాజ కచేరీ నుంచి ఊరి కొయ్యికి ఈయన ప్రయాణం ఇలా ఉంటుంది కదా. అయిపోయింది మొత్తం మీద. 7వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చేస్తే వీళ్ళు ఎందుకు వచ్చేసారు, ఎందుకు రావడంతో ఎంతసేపు రాజును అంటే ఇదే మాట ఉంది. ఇస్తారు, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలి నీకు, ఈ రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను, ఈ రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను, చెప్పు ఏం కావాలి నీకు. ఓ త్వరపెట్టడమే, ఆ మాట తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు అహష్వేరోషు నోటి వెంట ఇదే మాట మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏమేమంటది చూడండి, 3వ వచనం నుంచి 7:3 నుంచి ఇచ్చాను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువకు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. రాజ్యంలో సగం ఇస్తారా? ఏమిస్తే మాత్రం ఏముంది మాకు? మేమందరం కూడా మరణానికి అమ్మబడిన వారం కదా. నేను నా జనులు కూడా త్వరలోనే చంపబడబోతున్నాం, అమ్మబడిపోయాం. కేవలం దాసులుగా మమ్మల్ని అప్పచెప్పితే పెద్ద సమస్య లేకుండా పోను, అంతకు మించి మమ్మల్ని అందరినీ హతము చేసేస్తారు. అందుకొరకు మేము అమ్మబడ్డాం. ఇంకా మీరు రాజ్యంలో సగం ఇస్తే ఏంటి మాకు? ఓ పక్కన రాజ్యంలో సగమే ఇచ్చేస్తానంటుంటే నా ప్రాణానికే గ్యారంటీ లేదంటుంది ఇవిడ, నా స్వజనులకి గ్యారంటీ లేదంటుంది. నిజంగా అహష్వేరోషుకి ఇది శరాఘాతంలాగా తగిలేసింది. ఏంటి, నా రాణిని చంపేస్తాడా? ఎంత కోపం వచ్చేసిందంటే, నిన్న వచ్చిందంటే పాము ఇంట్లోకి ఉస కొట్టేసి కర్రను కరిసేసిందంటే, అది ఇంట్లోకి వచ్చింది 2 షాట్లకు పాము. దాంతో మన ప్రార్థన అయిపోయిన తర్వాత ఇదే పని వీళ్ళకి 11 దాకా దాన్ని వెతికి కూడా ఆఖరిని పట్టుకు చంపేశారులేండి. అది ఇలా నొక్కి పెడితే బుస కొట్టేసి కర్రను కరిసేసిందంటది. అయితే దాన్ని తల చేత కొట్టమే కదా, దేవుడిచ్చిన శాపం అదేగా. నువ్వు బుసలు కొడతావు, మడమట్టుకునే ప్రయత్నం చేస్తావు, ఆ స్త్రీ సంతానం నీ తలకాయని చిత్తకొట్టేస్తాడు. ఆ తలకాయని చొప్పున చిత్తకొట్టి పడేసాలండి. మొత్తం ఇంక అంత కోపం వచ్చేసింది. వెంటనే ఏమంటాడు ఈయన, ఈ కార్యము చేయుటకు
తన మనస్సు ధృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి? ఏడాడు? ఎవడు వాడు? నా రాణినే చంపుతాడా? నా రాణి స్వజల్నే చంపుతాడా? ఇలాంటి ఒక పని చేయడానికి తన మనసును దృఢపరుచుకున్నవాడు ఎవడు? వాడు ఎక్కడున్నాడు? రాజు కోపం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఉన్నప్పటికే కోపం వచ్చింది. ఎక్కువ ప్రేమించినప్పుడే కోపం వస్తుంది. నిజంగా అగ్గి మీద గుగ్గిలమైపోయినట్టే. ఒకే మాట చెప్పింది, తీసుకొచ్చిందిగా. ఇద్దరిని రమ్మన్నారు కదా, వచ్చి ఎదురుకుండా ఉన్నాడు. ఎవరూ కాదు, ఇదిగో ఈ హామానే. ఇతడే నన్ను, నా జనాన్ని చంపడానికి కంకణం కట్టుకున్నాడు. మీకే తెలియకుండా మీ పేరున శాసనాన్ని రాసి మీ ఉంగరంతో ముద్రించి 127 సంస్థానాలకు పంపించాడు. 12వ నెల 13వ రోజున మమ్మల్ని అందరినీ చంపడానికి వెళ్ళిపోయినాయి అన్ని సంస్థానాలకి కూడా. అందుకే రాజు ఏమైపోయాడు, అక్కడ లేచి అక్కడి నుంచి చాలా ఇదైపోయింది. అక్కడి నుంచి అలా బయటికి ఎదురికి వెళ్ళిపోయాడు. ఎదురికి ఆ వరండాల్లోకి వెళ్ళిపోయి, ఎందుకంటే కోపం ఉంచుకోవడానికి చాలా కోపం వచ్చేస్తుంది. అటు నడుస్తా ఇటు నడుస్తా ఇలా అనుకుంటా వాయించుకుంటా అలా బయటికి ఆయన వెళ్ళిపోయాడు. ఆగ్రహం ఉంది ద్రాక్షారసపు విందుని విడిచి నగరు వనమునకు పోయెను. బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడ ఎస్తేరు హామానే ఉన్నారు. హామానికి అర్థమవుంది, అమ్మో ఇదేదో మన ప్రాణాల మీదకి వచ్చేసేలా ఉంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేస్తుందని చెప్పేసి రాజు తనకు ఏదో హాని చేయి ఉద్దేశించిన హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణముల కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. అక్కడే ఆగాడు ఆయన. ఆ తర్వాత రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి, అంటే ఆమె కాళ్ళ మీద పడి బతిమాలుకుందామని చెప్పి పడ్డాడు. రాజు వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకొక దృశ్యం కనబడింది. వీడు నా ఎదుటనే నా రాణినే బలవంతం చేస్తాడు. వీడు చూడండి ఎలా పెరిగిపోతాయో, ఇంకా ఎలా అయిపోతుంటాయి. ప్రతీదిగా ప్రతికూలమే. ఇక అతని ఉద్దేశం వేరు, కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుందాం అనుకుంటున్నాడు. కానీ అది కూడా ఏమైంది, అది రివర్స్ అయిపోయింది. రాజు కోపాన్ని ఇంకా పెంచేసింది. నా రాణిని చంపడానికి చేసింది చాలక నా కళ్ళ ఎదుటే నా రాణిని బలవంతం చేస్తాడే వీడు. అలా పెరిగిపోయి ఇప్పుడు ఎవరురా అక్కడ అంతే ఒక మాట వచ్చేసింది, నా రాణిని బలవంతం చేస్తాడా అనేసరికి కబగబాబు చేశారు. ఎవరని కూడా నక్కల్లా వచ్చేసారు. రాజు ముందర 2 షండులలో హర్బోనా అని ఒకడు, వెళ్ళినవాడా చిత్తగించండి, ఇదిగో ఈ మొర్దుకైని పుండు మీద కారం మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు రుజువు అవుతున్నాయి. ఇంకొకటి ఈ మొర్దుకైని ఉరిదీసేయడానికి ఇతని ఇంటి ముందు 75 అడుగుల ఉరికొయ్యను సిద్ధం చేశారండి ఈయన అని చెప్పాడు. అమ్మా, అబ్బో నాకే తెలియకుండా ఎంత చేసేసాడా వీడు, ఎంత చేసేసాడా. నా పేరుని శాసనాన్ని పుట్టించి పంపించేశాడు. మొద్దుకైన ఉరిదీతకి తన ఇంటి ముందు ఉరికొయ్యనే పెట్టేశాడు. ఇప్పుడు చూస్తే నా భార్యనే బలవంతం చేయబోతున్నాడు. అంతే, వెంటనే ఇతను తీసుకుపోండి. ఇక్కడికి 55 అడుగులు లేదు, 50 మూరలను ఉంది. లేనిది చెప్తున్నాడు అనుకుంటారు మీరు. ఒక కాలిక్యులేషన్, 50 మూరలు ఇక్కడ 50 మూరలు. 50 మూరలు అంటే 25 గజాలు. 25 గజాలు అంటే గజానికి 3 అడుగులు, 75 అడుగులు అన్నమాట. అది కాల్కులేషన్ అలా ఉంది. ఇక ఎక్కడుంది 75 అడుగులు, 75 అడుగులు అని చెప్తారు. ఎక్కడుంది, ఇక్కడ 75 అడుగులు లేదు కదా అనుకుంటారు మీరు. మన అడుగుల లెక్క ఈజీగా ఉంటుందని మీకు. అలా 50 మూరలు ఎత్తైనటువంటి ఉరికొయ్య అంటే 25 గజాల ఎత్తైన మూర. 2 మూరలు గజం, గజానికి 3 అడుగులు.
25 ఇంటూ 3 75. 75 అడుగుల ఎత్తైనటువంటిది అనమాట. వెళ్ళి ఇతన్ని తీసుకెళ్ళి అక్కడిని ఉరి తీసేయండి. మొర్దెకై కోసం అతను సిద్ధం చేసినటువంటి అదే ఉరికయ్య మీద ఇతన్ని ఉరిదీసి పారేయండి అన్నాడు. అంతే, అదే పట్టుకెళ్ళిపోయారు. ఉరిదీత్తకి పట్టుకొని వెళ్ళిపోయారు. అతను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. శాసనాలు ఇప్పుడు తారుమారైపోతున్నాయి, పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. దేవుడు తన ప్రజలకు హామాను చేసినటువంటి ఇదంతా చూశాడు. దీనంతటికీ ఒక ముగింపు, శాశ్వతమైన పరిష్కారం. ఇంకా యూదులకు శత్రువు అనేవాళ్ళే ఆ దేశంలో ఉండకుండా చేశాడు. మొర్దెకై వంగలేదని హామాను ఆలోచన ఒకలా ఉంది. ఇతను ఒక్కడే చంపడం పెద్ద విషయమేం కాదు. ఇతను ఏ జాతికి చెందినాడు, వాళ్ళందరినీ కూడా చంపేయాల. అది అతని దుష్ట ఆలోచన. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకెప్పటికీ యూదులకు శత్రువులని వాళ్ళే అక్కడ లేకుండా, యూదుల మీదకి హామాను శాసనాలను పట్టుకుని ఎవరు యూదుల మీదకి రాబోతున్నారో వాళ్ళందరినీ యూదుల చేతనే, యూదులంటే మొత్తం బబులోను దేశం అంతటికీ కూడా ఒక భయం వచ్చేసింది. భయం వచ్చేటువంటి పని. చూడండి తన ప్రజల పక్షాన ఎలా పనిచేస్తాడో, తన ప్రజల పక్షాన వారి మేలు కొరకు ఎలా సమకూరుస్తాడు, ఏ రకంగా జరిగిస్తాడు. ఈయన శాసనాలను మార్చేటువంటి దేవుడు. దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇలాంటి పరిస్థితి మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు గ్రంథంలో చూస్తాం. 3వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది. నెబుకద్నెజరు నిలవబెట్టినటువంటి 90 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం, దానికి సాష్టాంగపడి నమస్కారం చేయని వారిని ఎలా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాంటి ఒక శాసనం బయటికి వెళ్ళింది. అయితే చివరికి ఆ శాసనం ఎలా మారిపోయిందంటే 29వ వచనంలో మనకి ఇదివరకు ఒక శాసనం పెట్టాడు. నేను నిలువబెట్టించినటువంటి ఈ ప్రతిమకు రకరకాల వాయిద్యాలు వాయిస్తున్న సమయంలో వచ్చి దానికి సాష్టాంగ పడాలి. పడిన వారు ఎవరు ఉంటారో అలాంటి వారిని ఇదిగో ఈ పక్కనే ఏర్పాటు చేయబడిన ఈ అగ్నిగుండంలో పడేస్తాం. సజీవ దహనం అయిపోతారు, అంతే. ఇది శాసనం. మరి షడ్రాక్ మేషక్ అబేద్నెగోలు ఆ శాసనాన్ని ధిక్కరించేశారు. నీ శాసనాన్ని మేము పట్టించుకోం, నువ్వు పెట్టిన బొమ్మకు మేము మొక్కం, ఆ దేవునికి తప్ప ఎవరికి మేము మొక్కం. అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండం చల్లబడిపోయింది. దానికంటే లక్షల రెట్లు అగ్ని అయినటువంటి దేవుడు అక్కడికి వచ్చినప్పుడు మనుషుడు కల్పించిన అగ్ని ఏపాటిది, అది చల్లగైపోయింది. మానవులు కట్టిన కట్లు మాత్రమే కాలిపోయాయి, వాళ్ళు మాడిపోట్ల అగ్నిగుండంలో తిరుగుతున్నారు అటు ఇటు. అది ఎక్కిరించినట్టుంది. ఏం పొల్లు వేసాడు ఇందులో, చింతపొల్లు వేసాడా, ఏంటి ఇంతగా బగబగ మండుతుంది, ఏం పొల్లు వేసాడంటే ఇందులో అన్నట్టుగా అందులో తిరుగుతున్నారంట వాళ్ళు. మాడిపోవాలి, అలాంటిది తిరుగుతూ ఉన్నారు. ఉత్సాహం పెరిగింది, భయం వచ్చింది. అలా కళ్ళు పెద్దవి చేసి సింహాసనానికి వారకంట వచ్చి చూశాడు. ఇలా ఇప్పుడు నలుగురు కనపడ్డారు. 4 వాని ముఖం బగ మండుతున్న అగ్నిగుండంలో నుంచి కూడా ప్రకాశవంతంగా కనపడుతోంది. మొత్తం దిగిపోయి స్వరం మారిపోయింది. భయం, ఆందోళన, తద్గత స్వరం. పక్కనున్న వారితో, మేము ముగ్గురినే కదా వేశాము,
అయ్యి ప్రభు ముగ్గురిని వేశారు. నలుగురు కనపడుతున్నారండి. నాలుగవ ఆయన ముఖం సూర్యుని వల్ల చాలా ప్రకాశవంతంగా కనపడుతుంది. తీయని బయటికి తీయండి బయటికి తీయండి. ఆ తర్వాత రకరకాల నఖముఖాలు పరీక్ష చేసి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు ఇంకెంత ఆశ్చర్యం అంటే చెప్పడానికి లేదు. అందుకని ఇదిగో ఇప్పుడు నేను ఒక శాసనాన్ని నియమిస్తూ ఉన్నాను. ఇది వరకు బుద్ధి తక్కువయ్యి ఒక శాసనం చేశా, అది కాదు, అది ముట్టదాకలా. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను నేను. ఈ విధముగా రక్షించుటకు చాలినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె దేవుడే దేవుడు. ఎవరైనా ఈ దేవుని దూషిస్తే వాడి కొంప పెంట కుప్ప చేసి పారేస్తాడు. శాసనం మారిపోయింది. శాసనాన్ని మార్చేశాడు దేవుడు. రాజులు తమ ఇష్టానికి ఏదో తోచినట్టు వాళ్ళ శాసనాలు చేయగలరు, కానీ వాటిని అమలు చేసుకోగలరా? అది వారి అల్లవుతుందా? నరుని హృదయాలోచనలు అనేకం పుట్టుకొస్తాయన్నాడు సామెతల్లో, కానీ చక్కటి ప్రత్యుత్తరం దేవుని నుంచే అని చెప్పాడు. ఆ నెబుకద్నెజరుకి అలాంటి ఒక ఆలోచన వచ్చింది, వెంటనే చేసేసాడు. కానీ దాన్ని తీసేయి, దాన్ని తీసిపారేయి అన్నాడు అంతే దేవుడు. అది సరికాదు, తీసేయి. తనేమిటో చూపించాడు. ఇంత శాసనం చేసిన తర్వాత ఇంకా అది ఉంచుతాడా బొమ్మనే? ఇంకా ఉంచుతాడా బొమ్మనే? ఈ విధముగా రక్షించుటకు చాలిని దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె దేవుడే. కాబట్టి నేను పెట్టింది ఒట్టిది, తీసేయండి. అది బంగారు విగ్రహం, తొనకలు చేసి కరిగించి పారేయండి. ఆ బంగారాన్ని వేరే దానికి వాడేయండి. తీసి పారేశాడు దాన్ని, చట్టం మార్చేశాడు. మళ్ళీ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడొక శాసనం చేయించారు. రాజుగారు దర్యావేషు 30 రోజుల పాటు రాజుకి ప్రార్థించాలి, ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు. ఇది దానియేలుకు వ్యతిరేకంగా మిగిలినటువంటి మంత్రులు చేసిన కుట్ర. దానియేలుతో పాటు 6 మంత్రులే, కానీ వీళ్ళల్లో దానియేలుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని అసూయపడి ఇతని అడ్డు మనం తొలగించుకోవాలా, ఇతనుంటే మనకి గౌరవం లేదు, కాబట్టి ఎలా ఇతన్ని మనం టెర్మినేట్ చేసేయాలి? ఏ విషయంలోనూ తప్పు దొరకదు. ఇలా అన్యాయంగా అక్రమంగా లంచగొండిగా ఉన్నాడు, రాజుకు వ్యతిరేకమైన పనులు చేశాడు అనేటువంటి ఒక నేరాన్ని మోపి తీయించేయచ్చు, కానీ అలాంటివి ఏమైనా చేయడు. ఒకే ఒక్క విషయం రాజాజ్ఞను కూడా ధిక్కరిస్తాడు, అది తన దేవుని విషయం. తన దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు. కాబట్టి అదే పెడదామని చెప్పేసి కోలాహలంగా రాజు దగ్గరికి వచ్చేసి ఆ రాజు చెవిలో రాజును గొప్ప చేస్తున్నట్టుగా ఇలాంటి ఒక శాసనం చేస్తే బాగుంటుందని చెప్పేసి చేయించేశారు. అది దానియేలుకు తెలియకుండా జరిగిందా? రాజు తర్వాత ఆయనే కదా. దేశమంతటికి 3 ముఖ్యులైతే 3లో దానియేలు మరీ ముఖ్యుడు. కాబట్టి దానియేలుకు తెలియకుండా, దానియేలు ముద్ర వేయకుండా ఏ శాసనము బయటికి రాదు. కానీ ఈ శాసనం దానియేలుకు వ్యతిరేకం. తనకి తెలుసు. ఏంటి ఎలాంటి శాసనాన్ని రాశారు, రాజుగారికి తెలుసా ఇది అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలాంటి శాసనం చేశారేంటి, ఇది అమల్లోకి వస్తే నాకు చాలా ఇబ్బంది కదా అని చెప్పచ్చు. చెప్తే చాలు, వెంటనే ఆపేస్తాడు దాన్ని. దానియేలుకు వ్యతిరేకంగా ఏది రాజు చేయడు, వెంటనే ఆపేస్తాడు. ఇలాంటిది ఒకటి చేయబడిందని తెలిసి కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ అలాగే తను చేసే పని కూడా మానలే. ప్రతిరోజు దినానికి 3 తన ఇంటి కిటికీలను యెరూషలేము వైపుకు తిప్పి, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు యెరూషలేముకి.
అయితే అది ఏ దిక్కుగా యెరూషలేము ఉందో ఆ దిక్కు వైపుకి కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం మాలా. గబ్బిలాలా దానియేలు ఇంటి సూరట్టుగా ఏలాడుతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు ఈ విషయాన్ని అందరూ మనం రుజువుపరుచుకుని రాజుగారి దగ్గరికి కంప్లైంట్ తీసుకెళ్దామా, ఎప్పుడు ఈయన సింహాల భవన్లో వేయించేయాలా, సింహాలు ఎప్పుడు దానియేలుని కర్ర 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 కొరికి తినేసేస్తాయా, మన పీడ విరగడైపోద్దా అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, దానియేలు ఇంటి చుట్టూ చూర్లు పెట్టుకుని ఏలాడుతున్నారు. ఈయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. చూసేసాడు, రేయ్ చూడు 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 చూడు, ఇగో ఇగో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, చూడు 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 చూడు, అందరూ ఓకేనా, అందరూ చూశారు కదా, అంతే. కట్టగట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చేసి, అయ్యా మీరు చేసిన శాసనాన్ని ఈ రాజ్యంలోనే చాలా ముఖ్యం చేసిన దానియేలు కూడా పట్టించుకోవట్లేదండి అన్నాడు. రాజుగారికి శరాఘాతంలో తగిలింది మాట. అయ్యో బాబోయ్, ఇలాంటి ఒక పనికి మాలిన పని దానియేలుకు వ్యతిరేకంగా నాతో వీళ్ళు చేయించారా? అవును కదా, దానియేలు తన దేవుడికి తప్ప ఎవరికి మొక్కడు, కానీ ఇలాంటిది చేసేసానేంటి నేను. పాపం గుండెలు రాయేటిపోయినట్టు అయిపోయింది. ఎలా 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 దానియేలుని కాపాడాలి, ఎలా దానియేలుని కాపాడాలి, ఎలా కాపాడాలి. నిద్ర లేదు అస్సలు. వాళ్ళు వచ్చేసారు, అయ్యా మీరు చేసిన ఈ చట్టం మాదీయులు పారసీకుల పద్ధతి ప్రకారం చేశారండి. ఇలా ఎవరైనా శాసనం చేస్తే దాన్ని చేసిన వారు కూడా మార్చలేరు. కాబట్టి మీరు దానియేలుని కాపాడదాం అనుకునేటువంటి ప్రయాస వృధా అన్నట్టుగా రాజునే హెచ్చరించారు. ఏం చేస్తారు ఇక, దానియేలుని తీసుకెళ్ళి సింహాల భవన్లో వేసేయండి. తీసుకెళ్ళి వేసేశారు. రాజుకి నిద్ర లేదు, అన్నాహారాలు అన్నం మానేశాడు, గానా బజాలను మానేశాడు, ద్రాక్షారసం మానేశాడు, ఎవరిని దరిదాపులకి రానివ్వలా. పాపం నిద్ర లేకుండా తెల్లారి కోడి కోసేదాకా ఆఖరి జాము వరకు అటు ఇటు తిరిగి కోడి కూసింది అంతే, 4 వచ్చాము, గబగబా వెళ్ళిపోయాడు. పైన మూత తీయండి అన్నాడు, మూత తీయించేశాడు. తీయించేసి అసలు ఎవరైనా దానియేలు ఇంక బతికుంటాడు అనుకుంటారా? సింహాల భవనాలు వేసిన తర్వాత తన ఆశ చూడండి, ఏమంటాడు, దుఃఖస్వరం. రాజుగారికి దానియేలు గురించి ఆడవాల్సిన పని ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక బానిస, ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి తన దేశానికి తీసుకుని రాబడిన ఒక బానిస దానియేలు. తన జాతీయుడు కాదు, తన దేశస్థుడు కాదు, తనకు బంధువు కాదు, కానీ తనను గురించి దుఃఖస్వరంతో జీవమగలి దేవుని సేవకుడమైన దానియేలు, నువ్వెంతగానో సేవించినటువంటి నీ దేవుడి సింహాల బారి నుంచి నిన్ను కాపాడినా అని చెవులు రెక్కించి రిప్లై కోసం చూస్తున్నాడు. రాజు చిరంజీవి అగుగాక అనే మాట వినబడింది. ఇప్పుడు ఊహించండి, రాజు నేను రాజుననే సంగతిని కూడా మర్చిపోయి అక్కడ డ్యాన్స్ చేసేసి ఉంటాడు, అక్కడ గంతులు వేసేసి ఉంటాడు, దుఃఖమంతా పోయింది. దానియేలు స్వరాన్ని మళ్ళీ నేను విన్నాను, దానియేలు సజీవుడుకున్నాడు, దానియేలు సింహాలు ఏం చేయలేదు. నిజంగా దాని చుట్టూ డాన్స్ చేసేసి ఉంటాడు. దానియేలుకి ఏం కాలేదు, దానియేలు సింహాలు ఏం చేయలేదు, దాని సజీవుడుకున్నాడు. అంతకుముందు దుఃఖ స్వరంతో పిలిచాడు. ఈ రిప్లై వచ్చేసరికి ఎంత ఆనందపడిపోయి ఉంటాడంటే మామూలు ఆనందం కాదు. తీయండి త్వరగా తీయండి, త్వరగా పైకి తీయండి. దానియేలు అన్న మాటను మనం గుర్తుపెట్టుకోవాలా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడతాను కాబట్టి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా తన దూతలను పంపించి నన్ను కాపాడాడు అని చెప్పాడు.
అంటే దేవుడు కాపాడాలంటే ఏం జరగాలి? దేవుడు శాసనాలను మార్చాలంటే ఏం జరగాలి? ఎవరికి ఇబ్బంది కలుగుతుందో వారు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలా. మనం దోషులమై ఉండి దేవుని నుంచి సహాయం అడిగితే చేస్తాడా? ఆల్రెడీ మనం దోషులమై ఉండి దేవుని సహాయం చేయమంటే ఎప్పుడు దోషులవుతాం? పాపం అంటే అజ్ఞాతిక్రమమే కదా. దేవుడు చెయ్యొద్దన్నది చేస్తేనే కదా మన దోషులమయ్యేది. ఆయన చెయ్యొద్దన్నది మనం చేస్తూ 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 కూడా దేవుని సహాయం అడిగితే ఎలా ఆయన సహాయం చేస్తాడు? అంటే దానియేలు చెప్పినటువంటి మాట మనం కూడా చెప్పగలగాల. ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను. కనపడతామా మనం? దేవుని దృష్టికి మనం నిర్దోషులమేనా? ఆయన హృదయాన్ని ఎరిగి నడుచుకుంటున్నామా? ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని ఒకవేళ మనకి నష్టం వచ్చినా అనుసరిస్తున్నామా? అవి కష్టంగా ఉన్నా అనుసరిస్తున్నామా? దీన్ని చూసుకోవాలి. ఆజ్ఞలు ఎప్పుడైనా అనుసరిస్తామంటే లాభం వస్తుందంటేనే. మనకు ఉన్నటువంటి మనుషులకు ఉండేటువంటి జబ్బు ఇదే. ప్రయోజనం కలుగుతుందంటే చాలు ఏదైనా చేస్తారు. ఇబ్బంది కలుగుతుందంటే అడుగులు ముందుకు అస్సలు పడవు. ఒక్కొక్కసారి దేవుడు కావాలని మనల్ని ఆశీర్వదించడం కోసమే ఇబ్బందిని ఇస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని చాలా పైకి హెచ్చించాలనుకున్నాడు. నెబుకద్నెజరు హృదయంలో ఈ తలంపు పుట్టినప్పుడు దాన్ని అక్కడే ఆపేయలేడా? హృదయ అంతర్యాలు ఎరిగినవాడు కదా. ఒక ఆలోచన మనలో పుట్టకముందే ఆయనకి తెలుసు కదా. కాబట్టి నెబుకద్నెజరు ఇటువంటి ఒక పనికి మాలిన పని చేస్తాడని తెలుసు కదా. ఇది నా సేవకులైన షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఇబ్బంది వస్తుందని తెలుసు కదా. కాబట్టి ఆ తలంపుని ఆదిలోనే కొట్టేయచ్చు కదా. ఎందుకు కొట్టలేదు? మొత్తం రాజ్యంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంత ఎత్తున కనబడాలి. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళని ఇలా చూడాలి. అయ్యి బాబోయ్, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు దేవతలు. వీళ్ళు లేదా అగ్నిగుండంలో పడి ఆ వాసన కూడా అంటకుండా ఎలా బయటకు వచ్చారు వీళ్ళు? అయ్యి బాబోయ్, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. మొత్తం జనులందరూ కూడా వీరిని ఎక్కడ చూస్తారు? దేవుడు ఎంత పైన పెట్టాలనుకుంటున్నాడు. అందుకొరకే ఇలాంటి ఒక ఇబ్బందిని అనుమతించాడు దేవుడు. అనుమతించాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక శోధన మన మీదకి అనుమతించాడు అంటే దానిని బట్టి మనల్ని ఆయన గొప్ప చేయాలనుకుంటున్నాడు, మరింతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ వచ్చిన ఈ శోధన ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంటుంది? దేవునికి దూరస్తులను చేసేస్తుంటుంది. దేవునికి జాయం లేదు. ఏం మొక్కినా ఏం చేసినా ఏమీ లేదు అని అలిగేసి మూలుక్కుండా గోనుక్కుండా దేవుని ప్రార్థన చేయకుండా మనం ఉండిపోతూ ఉంటాం. దేవుని ఉద్దేశాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే కేవలం దేవుడు మంచివాడు. ఆయన ఏమి సాడిస్ట్ కాదు, ఆయన సైకో ఏం కాదు. మనం ఏడుస్తూ ఉంటే ఆయన సంబరపడ్డు, మనం దుఃఖపడుతూ ఉంటే ఆయన సంతోషమా? ఏం కాదు. పనికి మాలిన మనమే ఇష్టపడంగా మన బిడ్డలు బాధపడుతుంటే మనం మంచోళ్ళమా? మంచోళ్ళమేం కాదు. అలాంటి మనమే మన బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అలాంటిది కేవలం మంచివాడైన దేవుడు అకారణంగా మనల్ని దుఃఖపెడతాడా? మనల్ని బాధ పెడతాడా? ఒక్కొక్కసారి తప్పు దిద్దడానికి బాధ పెట్టచ్చు, ఒక్కొక్కసారి మనల్ని గొప్ప చేయడానికి, తద్వారా దేవుని నామం ఘనపరచబడ్డానికి ఇటువంటి వాటిని అనుమతించవచ్చు. ఏమన్నాడు నెబుకద్నెజరు? ఈ విధముగా రక్షించుటకు చాలినటువంటి దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఒక అన్య రాజు. దేవుని ఎంత గొప్పగా పొగుడుతున్నాడు. ఆయన ఎవరి దేవుడు అంటున్నాడు?
షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు అంటున్నాడు. కాబట్టి వీళ్ళు ఎంత స్థాయివి, ఎంత పైకి వెళ్ళిపోయారు అంటే ఒక శ్రమని అనుమతించడంలో దేవుని ఉద్దేశం గొప్ప చేయడం, శాశ్వతంగా వారికి ఇంక శత్రువులు లేకుండా చేసేయడం, వారి జీవితంలో సమాధానాన్ని, శాంతిని ఇవ్వడం. ఇలాంటి ఉద్దేశాల వరకు కూడా ఒక్కొక్కసారి మనకి అది శ్రమలాగా అనిపిస్తూ ఉంటుంది. అదే పరిస్థితి దానియేలు దగ్గర వచ్చింది. దానియేలు రాజుగారు చాలా జాగ్రత్త పడిపోతారు. ఇక నుంచి ఏ శాసనం పుట్టినా అబ్బో దానియేలుకి ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుద్దేమో మనం చేసే శాసనం వల్ల అని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూసుకుంటాడు. అసలు అవసరతే లేదు, ఎందుకంటే శాసనాలు ఇప్పుడు దానియేలే చేస్తాడు. మొత్తం దానియేలు చేతి నుంచి ప్రతి శాసనం వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 6:26-27 వచనాలు. నా సముఖమున నియమించినదేమనగా 9లో ఒకటి నియమించాడు, 9వ వచనంలో ఒకటి నియమించాడు. 30 రోజుల పాటు రాజుకే ప్రార్థన చేయాలా అని చెప్పేసి. అలా కాకుండా ఉంటే వాడిని సింహాలు గుళ్ళేస్తానని ఇప్పుడు దాన్ని మారుస్తున్నాడు. ఇప్పుడు చట్టాన్ని మారుస్తున్నాడు. నా సముఖమున నా రాజ్యములోని సకల అంటే 127 సంవత్సరాలు ఇంచుమించుగా అక్కడ కూడా ఆ దేశం ఇది కూడా ఎవరికి భయపడాలి ఇప్పుడు? నాకు కాదు, నాకు ప్రార్థన చేయడం కాదు, దానియేలు దేవునికి ప్రార్థన చేయాలి. ఆయనకే భయపడాలి. తన ముందు ఇచ్చిన శాసనాన్ని రద్దు చేసి ఒక కొత్త శాసనాన్ని పుట్టించుకొని వస్తున్నాడు. మన దేవుడు చట్టాలను మార్చేటువంటి వాడు, శాసనాలను మార్చేటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ కూడా శాసనం మారుతోంది. అయిపోయింది. హామాను ఉరిదీసేశారు. హామాను చేతి ఉంగరం మొర్దెకై చేతికి వచ్చేసింది. హామాను ఇల్లు ఎస్తేరుకి ఇచ్చేసాడు దేవుడు. ఎస్తేరేమో మొర్దెకైకి ఇచ్చేసింది. అంటే ప్రధానమంత్రి నివాసం మొర్దెకైకి వచ్చేసింది. ఎక్కడుండి కుట్ర చేశాడు అది ఖాళీ చేసి అతను పోవాల్సి వచ్చింది. తను తీసుకున్నటువంటి గోతిలో తనే పడ్డాడు. తను నిర్మించుకున్న ఉరి కొయ్యకు తనే వేలాడాడు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు ఇంక రాజుగారు, చేయబడినటువంటి శాసనం మదీయ పారసీకుల పద్ధతి ప్రకారం జరిగింది. కాబట్టి అలాంటి ఒక శాసనాన్ని నేను కూడా దాన్ని మార్చలేను. కాబట్టి నీ ప్రజలను మీరు ఎలా కాపాడుకుంటారో ఆలోచించండి. ఇదిగో ముద్రకి మీకు ఇచ్చేస్తా ఉన్నాను. అండి ఇప్పుడు వీళ్ళు ఇంకో శాసనాన్ని రాశారు. ఏ రోజైతే హామాను నిర్ణయించాడు, మొదటి నెల 13వ తారీఖున రాయించాడు, 12వ నెల 13వ తారీఖున చంపేయాలి అని. ఇప్పుడు వీళ్ళు ఇంకో శాసనం, ఆ 12వ నెల 13వ తారీఖున యూదులు తమను తాము కాపాడుకోవడం కోసం తమ శత్రువుల్ని చంపేయచ్చు, వారి ఇల్లు కొల్లబెట్టేసుకోవచ్చు. ఇది రాజుగారే ఇస్తున్నాడు ఆజ్ఞ. ముందు వచ్చిన శాసనం రాజు పేరుతోటి వచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు వచ్చి యూదుల మీద పడ్డా యూదులు ఏం మాట్లాడకుండా ఉండాలా. కానీ ఇప్పుడు యూదులకి ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నాడు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎవరు అడ్డొచ్చిన చంపేయండి అన్నాడు. ఎవరు అడ్డొచ్చిన చంపేయండి అన్నాడు. మొత్తం అందరూ ఈ రకంగా వీళ్ళు శాసనాన్ని తిరగి రాసేశారు. పరిణామం ఏమైపోయింది? తిరగబడిపోయింది. ఆ శాసనాన్ని మార్చి రాసేశారు. అప్పుడు ఎలా అయితే హామాను అంచుగాండ్ల చేత బీజాస్పాల మీద మొత్తం 127 పరగాణాలకు పంపించాడు, అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఈ శాసనాలు మళ్ళీ 127 సంస్థానాలకు వెళ్ళిపోయాయి. ఆ 12వ నెల 13వ రోజు యూదులను ఇబ్బంది పెట్టడానికి వచ్చిన అందరినీ వీళ్ళ ఊసకోత కోసి పారేశారు. శత్రు సంహారమైపోయింది. ఇంకా ఆ దేశంలో యూదులకి శత్రువు అనేవాడే ఇంకా లేడు. పరిపాలనే వాళ్ళ చేతికి వచ్చేసింది.
పారసీక రాజు పేరుకున్నాడు అంతే. పరిపాలన యూదులది అయిపోయింది. పరిపాలన యూదులది అయిపోయింది. హామాను చేసినటువంటి కుతంత్రం యూదులకి ఎంత మేలు చేసిందో చూడండి. మొర్దెకైకి దుఃఖం వచ్చింది, చాలా బాధపడ్డాడు. కానీ ఈయన ఏం చేసేసాడు? దేవుడు ఎలా మార్చేశాడు? ఆ రాజ్యమే ఇప్పుడు యూదుల రాజ్యం అయిపోయినట్టే. అక్కడ ఉన్నటువంటి ఈ బబులోనీయులు యూదులను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి శత్రువు చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రతి శత్రువు మొత్తం అందరు నిర్మూలన చేసి పారేశారు. ఇప్పుడు ఎవరు? ఇక యూదులే అక్కడ ప్రభువులు అయిపోయారు. రాణి ఎస్తేరు, అశ్వరోష్ పేరిట పరిపాలన అధికారం మొర్దెకైకి ఇవ్వబడిపోయింది. రాజు ఉంగరం మొర్దెకై చేతికి వచ్చేసింది. మొర్దెకై చేసింది శాసనం అంతే. అలా మొత్తం తిరిగేసేసాడు దేవుడు. కాబట్టి మన దేవుడు చట్టాలను మార్చేటువంటి దేవుడు. కాబట్టి మనకు వ్యతిరేకంగా ఏవేవో చట్టాలు జరుగుతున్నాయి, చేయబోతూ ఉన్నారు, చేస్తున్నారు కొన్ని చోట్ల. కానీ వీటన్నిటినీ మార్చేందుకు చాలిన దేవుడు ఖచ్చితంగా. కాబట్టి ఇబ్బంది పడాల్సిందేం లేదు, భయపడాల్సిందేం లేదు. భయం వస్తుంది, అయితే అది ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని రావాలా. ఈ విషయం ఆయన దగ్గర మనం చెప్పుకోవాలా. ఊరిని గగ్గోలు పెట్టి వాళ్ళతో వీళ్ళతో దానివల్ల ఏం లాభం? ఎవరేం చేయగలుగుతారు? ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి వీళ్ళు 3 రోజులు ఉపవాసం ఉంచి ప్రార్థన చేశారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ద్వారాలని తెరిచేశాడు. ఎస్తేరు పేరు చరిత్రలో నిలబడిపోయింది. ఆమె పేరున ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చేసింది. ఇందుకే ఆ గ్రంథంలో యెహోవా పేరు కనపడదు, కనీసం దేవుడు అనే పేరు కూడా కనపడదు. అది విచిత్రం. ఇలాంటి గ్రంథం ఇంకొకటి లేదు బైబిల్లో. కొన్నాటిలో యెహోవా పేరు ఉండకపోవచ్చు కానీ దేవుడు ఉంటాడు, కొన్నాటిలో దేవుడి పేరు ఉండకపోవచ్చు కానీ యెహోవా ఉంటుంది. కానీ ఈ రెండూ ఉండవు ఎస్తేరులో. ఎస్తేరులో యెహోవా పేరు కనపడదు, దేవుడు అనే పేరు కూడా కనపడదు. రెండు ఉండవు అసలు. అవి లేకుండా ఉన్న ప్రత్యేకమైన పుస్తకం. మన దేశం కూడా, ఈ దేశం పేరు 2 సార్లు రాయబడ్డ పుస్తకం కూడా ఎస్తేరే. ఇంకెక్కడ ఇందులోనూ లేదు, ఇంకెందులో కూడా లేదు. ఆ తర్వాత ఒక వారసత్వం కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఒక వారసత్వాన్ని తీసుకొచ్చింది, ఓ పండుగ తీసుకొచ్చింది. ఎస్తేరు కార్యం వల్ల ఓ పండుగ వచ్చింది. అక్కడ పూరు అనేటువంటి ఒక పండుగ, ఓ పండుగ వచ్చింది. పూరు అంటే చీటీ. ఈ యూదా జనాంగం అందరినీ చంపడం కొరకు చీటీలు వేశాడు హామాన్. చీటీలు వేసిన తర్వాతే శాసనాన్ని రాశారు. ఇప్పుడు అదే చీటీ పేరున యూదులకు ఒక పండుగ వచ్చేసింది, పూరు అనే పండగ. ఏ చిట్ యూదుల ప్రాణం మీదకి తీసుకొచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే చిట్టు ఇంచుమించుగా వీళ్ళు రాశారుగా మళ్ళీ యూదుల ప్రాణాలన్నింటినీ అది కాపాడేసింది. యూదులకు విజయం వచ్చేసింది. 9వ అధ్యాయము 16 నుంచి 32 దాకా మనం చదివితే యూదులకు విజయం వచ్చేసింది. అందుకని అపూర్వ అనేటువంటి దాన్ని ఒక పండగ పూరీము అనేటువంటి పేరుతో, పూరీము అనేటువంటి పేరుతో ఒక పండుగ జరిగిపోయింది. ఇప్పటికీ కూడా యూదులు పూరీము పండుగను చేస్తారు. యూదులందరి ప్రాణాలు దక్కినటువంటి రోజు, తమ శత్రువులందరినీ సంహరించినటువంటి రోజు పూరు అనే చిట్టితోటి వచ్చింది. కాబట్టి దీన్ని పూరీము అనేటువంటి పండుగను ఆచరించడానికి ఒక వారసత్వం ఇది రావడానికి కారణం ఎవరు అంటే ఎస్తేరే. లెగసీని కొనసాగించడం అంటారు. అలాంటి ఒక లెగసీని ఏమి స్థాపించినట్లుగా మనకి దీనిలో కనబడుతూ ఉంటుంది.
చూడండి మరి ఎన్ని రకాలుగా ఎస్తేరు పేరు వచ్చేసింది. ఎస్తేరు పేరు వచ్చేసింది. కానీ ఒక రకంగా ఆలోచిస్తే యూదులందరూ ప్రాణాల మీదకి వచ్చింది కదా, ఇలాంటిది అనిపిస్తుంది మనకి. కానీ అదే ఇక శత్రుశాసనం లేకుండా చేసేసింది. శాశ్వతంగా ఆ పారసీక దేశంలో యూదులకు భద్రత వచ్చేసింది, వారి పాలన కూడా వచ్చేసింది. కాబట్టి మనం ఇందులో నుంచి ప్రాముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సంరక్షణ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది. అదే మనం రోమా 8:28లో చదువుతాం. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో ఆయన సంకల్పం చొప్పున ఎవరు పిలువబడతారో అలాంటి వారికి మేలు కోసం దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడు. సమకూర్చి జరిగిస్తాడు. హామాను 2 రకాలుగా చంపాడు. ముందు మానసికంగా చంపాడు, ఆ తర్వాత శారీరకంగా చంపాడు కదా. 2 రకాలుగా చచ్చాడు కదా హామాను. ఎవరిని ఉరిదీద్దాం అనుకున్నారు, ఆ అబద్ధ శత్రువుని తాని రాజవస్త్రాలు తొడిగించి రాజాశ్వాన్ని ఎక్కించి దాన్ని కళ్ళం పట్టుకుని పురవీధుల్లో తిప్పుతూ చాటింపు చేశాడు. అక్కడ మానసికంగా చచ్చిపోయాడు. సిగ్గుతోటి ముఖాన్ని ముసుగు కప్పుకుని ఇంటికి పరిగెత్తాడు. ఆ తర్వాత ఊరి కొయ్యకు, ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షాన పగ తీర్చుకుంటాడు. దీని కొరకు ఏమి మొర్దెకై ప్రయత్నం చేయలే. తన జనాంగం అందరికీ ఆయన వర్తమానాలు పంపించి ఈ పారసీకుల లేకపోతే మాదీయుల లేకపోతే బబులోనియుల ఎవరైనా మిమ్మల్ని చంపడానికి వస్తే తిరగబడి చంపేయండి అని ఏమి మొర్దెకై అలాంటిది ఏం చేయలే. దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీ జనం, ఇదిగో నీ ప్రజ. యెషయా ప్రార్థన చేసిన రీతిగానే ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం కదా మనం. అందులో యెషయా రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, అదే రీతిని మొర్దెకై కూడా ప్రార్థన చేసి ఉంటాడు. ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని చెప్పేసి. మరి చేసిన పాప ఫలితంగా ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి బబులోనికి బానిసలుగా వచ్చారు. పాపులే. ఆయన కరుణింపకుండా ఆయన ఉంటాడా? గొప్ప కార్యం జరిగించాడు కదా. ఇంకా అలాగే మనం చూస్తాం. యోబు 4:7-8 జ్ఞాపకం చేసుకోండి. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశిస్తాడా? నిరపరాధి అయిన మొర్దెకై నశిస్తాడా? నిరపరాధులైన యూదులు వాళ్ళు నశిస్తారా? నశించరు. యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలం అవుతారా? నిర్మూలం కారు. ఇది యోబులో చెప్తున్నటువంటి మాట. ఇది ఇంకా కొంచెం చదువు. అక్రమమును దున్ని కీడును విత్తువాడు. ఏం చేశాడు హామాను? అక్రమాన్ని విత్తాడు, దున్నాడు. అక్రమాన్ని దున్నాడు, అందులో కీడును విత్తాడు. ఏం పండుద్ది పంట? కీడే కదా. అది తన ప్రాణాల మీదకి వచ్చింది. ముందు మానసికంగా చచ్చాడు, ఆ తర్వాత శారీరకంగా కూడా చచ్చాడు. కాబట్టి ఎవరైనా సరే అక్రమాన్ని దున్ని కీడును విత్తుదామనుకోకూడదు. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైన కార్యం అస్సలు కాదు. అలానే సామెతల్లో 22:8 చదువుదాము అమ్మా. దాౌష్ట్యము అంటే అక్రమమే విత్తువాడు కీడునే కోస్తాడు. అంతే. ఎవరైతే దౌష్ట్యాన్ని విత్తుతారో హామాన్లాగా వాళ్ళు ఖచ్చితంగా కీడునే కోస్తారు అన్నాడు. హోషేయ 10:13 నీ
నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బాధ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నావు గనుక నీ పాపమనే కోతనే కోసి ఉన్నారు. పాపమనే కోత అంటే పాప ఫలితం మరణమే కదా. అదే పంట కోసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతివారు జాగ్రత్త పడాలి, జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరత ఉంది. ఎలా? మన ప్రవర్తన ఆధారం చేసుకొని, అది మనకు ఉండేటువంటి ఏది మన తాహత అంటాం కదా, ఆస్తి అవ్వచ్చు, పదవులు అవ్వచ్చు, ఈ బలాఢ్యులైన అంగబలం కావచ్చు, వీటన్నిటినీ చూసుకొని చెడుతనాన్ని ఒక పంటగా దున్నితే ఏమవుతుంది? ఇవన్నీ చూసుకుని మొహరం విరుచుకొని ముందుకెళ్ళిపోతే చిటికి వేస్తే నా వెనకాల 100 వచ్చేస్తారు. లేదా ఫోన్ కొడితే చాలు ఎమ్మెల్యే గారు లైన్లోకి వస్తారు, లేదా మంత్రి గారు లైన్లోకి వచ్చేస్తారు. ఫోన్ కొడితే చాలు పోలీసు ఆఫీసర్లు ఏమైనా ఇంటి ముందు ఉంటారు. ఇలాంటి ఆలోచనలు, ఇటువంటి వాటన్నిటినీ బట్టి వారు ముందుకు వెళితే పాపమనే పంటనే వస్తారన్న. పాప ఫలితం మరణం అనే పంటనే, నష్టమనేటువంటి పంటనే కోసే పరిస్థితి ఉంటుంది. ఇంకా గలతీయులు రాసిన పత్రికలో పాలుగారు ఏమంటాడు? 6-7 వచనాలు, మోసపోవద్దు. ఆయనేం ఎక్కిరింపడ్డు, ఏం విత్తుతున్నాడు అదే కోస్తాడు. అంతే, ఏం విత్తుతాడు అదే కోస్తాడు. హామాను ఏం విత్తాడో అదే కోశాడు. ఆయన విత్తింది ఏంటంటే మొర్దెకై మరణం, కోసింది ఏంటంటే తన మరణం. తన ఒక్కడిదే కాదు, తన కొడుకులు 10 మంది ఉంటారు. 9వ అధ్యాయంలో 6వ వచనం నేను చూస్తే, షోషాను కోట యందు యూదులు 500 మందిని, అంటే ఎవరిని? స్వదేశీయులు, బబులోనీయులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమ్మేదాత కుమారుడైన యూదులకు శత్రువుకు హామాని యొక్క 10 మంది కొడుకులు, 10 మంది కొడుకుల్ని అక్కడే ఉరిది చంపేశారంట. మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య తనకి తన కుమారులకి ఉరి కొయ్యలాగా పనికొచ్చింది. అది మొత్తం వాళ్ళందరినీ ఏం విత్తాడు అదే పంట కోశాడు. మన దేవుడు ఎలాంటి వాడు? చట్టాలను, శాసనాలను తిరగరాయించేటువంటి వాడు, మార్చేటువంటి వాడు. అది. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దైవ సంరక్షణ అయిపోయింది. ఎస్తేరు ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తను ఒక బానిస పిల్ల, తల్లిదండ్రులు లేని అనాథ, ఒక అన్న వరుస అయినటువంటి వాడు పెంచుకుంటే పెరిగినటువంటి చిన్న బిడ్డ. తన యథార్థ వర్తన, దేవుని అందలి భయభక్తులు తను ఎక్కడి దాకా తీసుకెళ్ళాయి? రాణి చేసేసాయి. ఇక్కడ ఎవరు హీరోయిన్? ఎవరంటే నాయిక. ఎవరు ఇప్పుడు నాయిక? తెలుగులో నాయిక అంటాం, ఇంగ్లీష్లో హీరోయిన్ అంటారు. తెలుగులో నాయిక ఎవరు ఇక్కడ? ఆమె. ఆయన మాట ప్రకారమే ఇప్పుడు ఈ బబులోను రాజ్యంలో జరుగుతుంది. తన నోటి వెంట ఏ మాట వస్తే అదే జరుగుతుంది. ఆమె ఇప్పుడు నాయకురాలు, నాయిక కదా. అటువంటి ఒక గొప్ప పరిస్థితి. 2వ అధ్యాయంలో 17-18 వచనాల్లో రాణిని చేసి, ఆ రాణి పేరు హదస్సాను ఎస్తేరుగా మార్చుకున్నాడు ఆశ్వర్యేష్. ఈమె ఒక స్టార్. ఎస్తేరు అంటే నక్షత్రమే కదా, నక్షత్రం అంటే స్టారే కదా, స్టార్ అంటే నాయకులే కదా, సూపర్ స్టార్. ఉత్తుత్తి నాటకాలు వేసే వాళ్ళందరినీ సూపర్ స్టార్ అని చెప్తున్నాం కదా మనం కదా. ఈమె నిజమైన స్టారు. ఐశ్వర్యేశ్వరుడు పేరుని స్టార్ అనే మార్చాడు, హదస్సాని స్టార్గా మార్చాడు. నిజంగా స్టార్ అంతే, నాయిక ఎస్తేరు. కాబట్టి మనం ఒక విషయాన్ని
గుర్తుపెట్టుకోవాలా? ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక శోధన మనకు వచ్చింది అంటే, శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్ చెప్తాను కదా. వారి కోసం దేవుడు ఏది దాచిపెడతాడో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారండి. ఇక్కడ మీకు వచ్చినటువంటి శోధన, ఒకటి ఆలోచించండి, ఈ శోధన అంతటికీ మూలం ఏంటి చెప్పాలా? ఏంటి మూలమైంది? ఏంటి అమ్మా? ఇస్తే శోధనకు మూలమా? మూలమేంటి? అది మీకు తెలియకపోతే నేను ఈ 3 రోజుల నుంచి చెప్పింది ఎందుకు? ఇంకా అది తెలియకపోతే, మొర్దెకై నా దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగపడను అండమే. ఇదే మూలం. ఇది ఈయనంతటికీ నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగపడను అని ఖండితంగా చెప్పాడు. అదే కదా హామాను ఇంత కుట్ర చేయడానికి కారణం. కాబట్టి మన దేవుని నామాన్ని ఘనపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దానివల్ల మనకి శోధన వచ్చినట్టే ఉండొచ్చు, కొద్ది ఇబ్బంది కలుగుతుంది అనిపించవచ్చు. అంతిమంగా మాత్రం దేవుడు ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు. దేవుడు మొర్దెకై తన మట్టుకు తాను అలా వంగిపోయి ఉంటే ఏమయ్యేది? యూదులు అక్కడ పాలకుల్లా అవుతారా? యూదులు తమ శత్రువులకు భయపడి మేము ఇక్కడ బానిసలం, పరాయి దేశస్థులం అని భయపడుతూ గడపాల్సిందే కదా. ఇవన్నీ శాశ్వతంగా పోవడానికి కారణం ఒకటే ఒకటి, మొర్దెకై నిలబడ్డాం. ఆ దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగపడను. మళ్ళీ 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 అదే పని, అస్సలు మారలా. అందుకు కొండగాళ్ళు బయలుదేరారు కదా. ఒక్కొక్కసారి కొండగాళ్ళు కూడా మేలు చేస్తారు. ఈ కొండగాళ్ళు హామానికి ఎక్కించడం వల్లే కదా హామాను వీరి మీద కుట్ర చేయడం. అది తెలిసి వీళ్ళందరూ ఉపవసించి ప్రభు పాదాల దగ్గర రావడం, ప్రభు అన్నీ వీళ్ళకి అనుకూలంగా తర్వాత మార్చేయడం. కొండగాళ్ళు కూడా కొంత సాయం చేశారు. వీళ్ళని అక్కడ స్వతంత్రులను చేయడానికి వాళ్ళు కూడా సాయం చేశారు. కానీ కొండగాళ్ళు పోతారు. ఈ కొండగా షూషను కోటలో కూడా ఇవ్వబడ్డాయి ఆ తాకీదులు. ఎవరైతే మొర్దెకైకి వ్యతిరేకంగా హామానికి ఎక్కిచ్చారో వాళ్ళని కూడా నరుకుంటారు. షూషను కోటలోనే 500 మంది అని చెప్పారు. అంటే రాజు ఉండేటువంటి చోటు షూషను కోట. అంటే అక్కడే యూదులకు శత్రువుల్ని 500 మందిని చంపారు. 500లో మొర్దెకై మీద హామానికి చాడీలు చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంక చాడీలు చెప్పేవాళ్ళే ఉండరు. శాశ్వతంగా తుడిచిపెట్టేశాడు దేవుడు, తుడిచిపెట్టేశాడు. కాబట్టి ఏదైనా దేవుడు మనకి చేసింది అది మన మేలు కోసమే అని గుర్తిరగాలి. దానిని బట్టి వస్తున్నటువంటి ఆర్థికంగా వచ్చే నష్టమా, లేకపోతే కొంచెం అవమానమా, హేళన, దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఇలాంటివి వచ్చినప్పుడే సంతోషించమన్నాడు కదా ఆయన కదా. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదివితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి లేనిపోయిన వల్ల మీ మీద చెప్పినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమైపోతుంది అని చెప్పాడు. కాబట్టి ఏమైనా ఇటువంటివి మనకు వచ్చాయి అంటే అంతిమ ఫలితం చాలా గొప్పది. దాన్ని చూడాలి మనం. ఇలాంటి ఒక శోధన నాకు పంపించాడు అంటే దీని వెనకాల నన్ను ఎంతగానో దేవుడు ఘనపరచాలనుకుంటున్నాడు, నాకు గొప్ప మేలు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దీన్ని నేను సంతోషంగా ఎదుర్కొంటాను, భరిస్తాను అని మనం ఎప్పుడు కూడా నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాలి. అంతే, నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున
ఇంతవరకు మా మధ్య నుండి ఆయన మా ప్రియ తల్లి ఎస్తేరు గ్రంథం ద్వారా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా మీ నామాన్ని ఘనపరచడం మానకూడదు అని మీరు తప్ప మాకు ఒక ఆరాధనీయులు వేరొకరు ఉండనేయకూడదు. మీ ముందు తప్ప మీ ఎవరికి తల వంచనేయకూడదు. ఈ విషయాన్ని మురిదికై ద్వారా మీరు మాకు నేర్పించారు. ఇలాంటి వారికి శత్రువులు ఉండరా అంటే ఉంటారు. పెద్ద శత్రువు హామాని. అయితే అటువంటి వారి చేతిలో నుంచి ఆ శత్రువులు గొప్ప పదవుల్లో ఉండొచ్చు, ఉన్నతమైన స్థానంలోనూ ఉండొచ్చు. కానీ ఆ తదుపరి వారి చేతిలో నుంచి నీ ప్రజలను విడిపించడానికి, వారిని భద్రపరచడానికి, వారిని గొప్ప చేయడానికి, ఘనపరచడానికి మీరు మాత్రమే చాలిన దేవుడు. మొర్దెకై కనుక అలా స్థిరంగా ఉండకపోతే ఈ యొక్క పారసిక రాజ్యంలో యూదులకు శత్రువులు ఇంకా మిగిలి ఉండేవారే. వారందరినీ నాశనం చేయడానికి ఇలాంటి ఒక కీడు మీరు అక్కడ రప్పించిన వారుగా ఉన్నారు. అయితే కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు. మా జీవితాల్లో ఇటువంటివి ఏమన్నా మీరు అనుమతిస్తే అంతిమ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఆ విషయాన్ని మేము గుర్తెరిగి ఓపికతో దీనులమై మీ పాద సన్నిధిని మేము ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాం. ఆయన ఇప్పుడు మా ప్రియులు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికై సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడినైనా యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరొకసారి చదువుదాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని పరిశుద్ధ వాక్యానికిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు, స్తోత్రాలు. మరోమారు మీ కృపాసన వద్దకు వస్తున్నాం. మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీన ప్రభా మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాలను పొందమని కోరుతున్నాను. చర్చబడిన మా ప్రియులు కొద్ది సమయం తమ హృదయాలు చెవులు పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందాము. యేసే గొప్ప దేవుడు. చాలా కాలం అయిపోయింది ఈ పాట. మన పుస్తకాల్లో ఉండదు. ఇది వరకు నేను పాడాను కదా, మన బుక్లో కాదు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత
బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదరు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదరు. అద్వితీయుడు, ఆది సంభూతుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు, ఆది సంభూతుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెద. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెద. మహోన్నతుడు, పరరక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు, పరరక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుత కరుడు, ఆశ్చర్యకరుడు, ఈటి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుత కరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత,
చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది ఈ పాట పాడే. మన పితరుడును అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇప్పుడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఈ విషయాల మీద మనకు కూడా ఒక అవగాహన కావాలి. మనం ఎలాంటి వారమట? అపరాధులం, ఇంకా పాపులం. ఈ అపరాధాలు, ఈ పాపాలు మనల్ని మరణపాత్రులను చేశాయి. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్తుంది కాబట్టి బైబిల్. ఈ అపరాధాలు, ఈ పాపాలు మనల్ని మరణపాత్రులుగా ఉంచినప్పుడు ఎలాంటి మరణం అంటే శరీర సంబంధమైన మరణం అయితే కాదు, ఇది అందరికీ వచ్చింది. మరి ఈ మరణం ఏంటి? రెండవ మరణం. అంటే దేవుని నిత్యరాజ్య వారసత్వానికి కాక సాతానికి దాని దూతలకు సిద్ధపరిచిన పాతాళానికి పోయేటువంటి ఒక పరిస్థితి. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఏకైక కుమారుణ్ణి ఆయన వాగ్దానం చేసిన ప్రకారమే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన్ని పంపించి మన పాపాలకు మన శాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన శ్రమలను సహించి సిలువను మోసి ఆ సిలువకు అంటగొట్టబడి మరణించి పాతిపెట్టబడి మరణమును జయించి పునరుత్థానుడై లేవడం ద్వారా ఆ విషయాన్ని ఒప్పుకుని ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారందరూ కూడా ఆయనతో పాటు మళ్ళీ జీవించడం కొరకే ఆయన ఈ లోకానికి రావడం, ఆయనతో పాటు మనల్ని బ్రతికించడం జరిగింది అంటాడు. అంతకుముందు మీరు అపరాధాలు చేశారు, పాపాలను చేశారు, ఇక వాయుమండల అధిపతిని అని అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పునే మీరు నడుచుకున్నారు అంటాడు. అంటే ఈ లోక మర్యాదను బట్టి మీరు నడుచుకున్నవారుగా ఉన్నారు. అయితే ఈ లోక మర్యాద ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని దేవుని నిత్యరాజ్య వారసత్వానికి తీసుకెళ్దాం. మరి ఎక్కడికి అంటే పాతాళానికి తీసుకొని వెళ్ళిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఈ ప్రపంచ ధర్మం చొప్పునే మీరు నడుచుకున్నారు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, అంటే శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపు డంబాన్ని ఇటువంటి వాటిని నెరవేర్చుకుంటూ మునుపు ప్రవర్తించుచు ఇది వరకు వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనందరం కూడా పాత్రులమై ఉన్నాము. అలాంటి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడు. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడు నుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేతను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తిరగాల. బల్లలో పాల పంపులు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి వారు ఇదివరకు వారి స్థితి ఏమిటి, ఆ స్థితి వల్ల వారికి సంభవింపనై ఉన్న గతి ఏమిటి, అయితే వీటన్నిటి నుంచి మనల్ని బయటపడేసినటువంటి ప్రభువు ఆయన మన కోసం చేసిన త్యాగం ఏంటి, వీటిని మనం గుర్తెరగాల. ఇందుకోసం మనం చేసింది ఏమీ లేదు. మనము ఆయనను ప్రేమించితమని కాదు, మనము ఆయన వెంబడించితమని కాదు, కేవలం ఆయన కృప మనల్ని వెంబడించి వెంటాడి ఈ కృప చేతే మనల్ని ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం లోక సంబంధులం కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఈ లోకం యుగ ధర్మం చొప్పున నడుచుకోవడం ద్వారా చచ్చిన వారంగా ఉన్నాం మనం.
అలాంటి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడం ద్వారా మనల్ని ఇప్పుడు లోక సంబంధులు కాకుండా పర సంబంధులు, పరలోక సంబంధులుగా దేవుడు మనల్ని మరి ఏర్పరిచిన వాడుగా మనం కనబడుతూ ఉంటాడు. అంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చోబెట్టాడంట. అంటే మన చోటు ఇక్కడ క్రీస్తుతో పాటు పరలోకం. అప్పుడు ఈ లోకంతో మనకి సంబంధమే లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడ్డారు, అంతే, కృపచేతని. కాబట్టి దీనిని బట్టి మీరు అతిశయించడానికి ఏం లేదు. కాబట్టి అతిశయాలను మానేయాలి, డంబాన్ని మానేయాలి, ఉప్పొంగడాన్ని మానేయాలి. నాలో లేదు, నా దేవుడి నన్ను ఎంతో ప్రేమించి కేవలం తన కృపచేత నా కోసం ఈ లోకానికి వచ్చి నేను పొందాల్సినటువంటి ఆ మరణం ఏదుందో, ఆ అవమానం ఏదుందో, ఆ శ్రమలు ఏమున్నాయో అవన్నీ కూడా ఆయనే సిలువలో సహించి చనిపోయి పాతిపెట్టబడి మరణమును గెలిచి మనం చనిపోయినా బ్రతుకుతాము, చనిపోయినా ఆయనతో పాటు ఉంటాము అనేటువంటి ఒక నిరీక్షణను మనకి ఇచ్చిపోయినటువంటి దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాల. కాబట్టి చూడండి, శుభ్రంగా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు నీట్గా స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని వచ్చేసారనుకోండి, ఇంకోటి బురదతో ఉన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరిని కళ్ళనెత్తరా? స్నానం చేసి మంచిగా ప్రశస్తంగా బట్టలు వేసుకుని ఉన్నవాళ్ళు, ఇంకా ఆడు మురుకుతోటి ఉన్నవాడు, వీళ్ళని కళ్ళెత్తారా? అంతకుముందు కలిసే ఉన్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వాడు, ఇంకా చేయకుండా ఉన్నటువంటి వాడు. ఈ భేదం మన ఇంట్లోనే మనం చూపిస్తాం కదా. అదే రీతిని ఈ లోక సంబంధులుగా పాపం శాపం చేత మరణపాత్రులుగా ఉన్న వారిలో నుంచి ఆయన ప్రత్యేకించి మన కొరకు ఆయన రక్తాన్ని చెందించి మన స్థానంలో ఆయన చనిపోయి మరణమును జయించి ఆయన తిరిగి లేవడం ద్వారా మన స్థానం ఎక్కడ పెట్టాడంట? పరలోకమందు మనల్ని అక్కడ కూర్చోబెట్టాడంట. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం, కానీ మన స్థానం అక్కడ ఓకే అయిపోయింది, రిజర్వ్ అయిందనమాట. అక్కడ రిజర్వ్ చేసేసాడు. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా మన చోటు మనకి అక్కడ అలాగే ఉంటుంది, దాన్ని ఇంకెవరు ఆక్రమించరు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఆ భేదాన్ని మనం తెలుసుకోవాలి. అంతవరకు వీరితోటి మనం కలిసి ఉంటాం, కానీ అతుక్కుపోకూడదు. కలిసి ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంతవరకే. అదే ఇంట్లో చెప్పాను ఇందాకే, ఇద్దరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. కొంచెం ఎడం మెయింటైన్ చేస్తారు, ఇంకా నువ్వు స్నానం చేయలేదు బట్టలు వేసుకుని మురికి పో అని కొంచెం ఎడం చేస్తారు తప్ప పూర్తిగా ఏమీ గంటేయరు కదా. అది కుదరదు, అది వారి ఇల్లు, ఆ ఇంట్లో పిల్లలు. అలాగే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఇదంతా వసుదైక కుటుంబం అయితే అందులో మనం ఉన్నాము, అసలు వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వారితో పాటు మనం ఉన్నప్పుడు ఆ ఎంత డిస్టెన్స్ ఉండాలో అంతవరకు ఉండాలి. అంతేగాని పూర్తిగా వారిని వెలివేసే పరిస్థితి ఉండదు. మనం అలా ఎక్కడికో పోలేము కూడా. ఇంకా ఈ గుడారంలో ఉన్నంతకాలం జాగ్రత్త పడాలా. ఇంకా ఉన్నంతకాలం 10వ వచనం చదివితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, రక్షింపబడ్డాం అనేటువంటి ఒక నిరీక్షణ వచ్చిన తర్వాత మరి ఎలాంటి మంచి పనులు చేయాలని దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఈ గుడారంలో ఉన్నంతకాలం అలాంటి మంచి పనులు చేసుకుంటూనే ఈ లోకయాత్ర మనం ముగించాలి. మనం అనుకునే మంచి పనులు కాదు, లోకం అనుకునే మంచి పనులు కాదు. దేవుడు ఆల్రెడీ సిద్ధం చేశాడు. ఆయన దృష్టికి మంచిది, ఆయన దృష్టికి న్యాయమైనది. అది మనం చేస్తూ ఈ లోకయాత్రను మనం ముగించాల్సి ఉంటుంది. అటువంటి ఒక మంచి నిరీక్షణ ఎవరికి ఉంటుందో, నా కొరకే నా ప్రభువు ముందుగా నిర్ణయించినటువంటి ఆ సత్క్రియలు గుండా నేను పోతున్నాను అనేటువంటి ఒక నమ్మకం ఎవరికి ఉంటుందో, అలాంటి వారు మట్టుకే మన కోసం ఆయన ఇచ్చిపోయిన ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో మనం పాలు పంపులు పొందుతూ వాటి ద్వారా ప్రతి పునరుత్థాన దినము
నూతన బలాన్ని పొందుకుంటూ, నూతన శక్తిని పొందుకుంటూ, నూతనమైనటువంటి లక్ష్యాలను నిర్ణయించుకుంటూ, ఈ లోకంలో కలిసిపోకుండా మన ప్రత్యేకతను మనం చాటుకుంటూ ముందుకు సాగాలి. అందుకొరకే ప్రతి పునరుత్థాన దినం అయితే ఆదిమ సంఘంలో అయితే ప్రతిరోజు రొట్టె విరిచారని రాయబడింది. కానీ ఇప్పుడైతే ప్రతిరోజు కాదు, కానీ కనీసం పునరుత్థాన దినమైన మనం ఖచ్చితంగా బలలో పాలు పొందడం ద్వారా ఒక నూతనమైనటువంటి ఒక జీవం మనం పొందుతూ ఉంటాం. ఒక నూతనమైనటువంటి ఒక లక్ష్యం, ఒక నిరీక్షణ మనకు కలిగి ఉంటుంది. పరమ పరిశుద్ధుడైన ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టెలో నేను పాలు పొందాను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ నేను పాలు పంపులు పొందాను. కాబట్టి నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నేను ఇంకా ఎప్పటికీ నడుచుకోకూడదు. ఏవైతే ప్రభు నా కోసం సిద్ధపరిచాడో ఆ సత్క్రియల గుండా మట్టుకే నేను వెళ్ళాలి అనేటువంటి ఒక మంచి నిరీక్షణ, ఒక నిశ్చయత మనం కలిగి ఉన్నవారమే అందులో మనం పాలు పంపులు పొందాలా. ఇప్పుడు అయిపోయింది కదా, పొందేసాం, అయిపోయింది, మళ్ళీ ఆదివారం దాకా ఏం లేదు కదా అని మరి ఈ లోకాన్ని వెంబడించుకుంటూ పోతే ఒకటో కీర్తన ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఆ మొదటి వచనాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, కంఠస్థం చేసేసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంతే, అవి ఉండకూడదు. ఆ మూడు మనకి దూరంగా ఉండాలి. అవన్నీ లోక సంబంధమైనవి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకుని సమయం దొరికిందంటే మనం ఏం చేయాలి? ఖాళీ, ఏం పని లేదు, అన్నీ అయిపోయినాయి, తినేసాం, అంట్లు కడిగాం, బార్లు ఇచ్చాం, కాబట్టి 4 ఏళ్ళు తిరుగుదాం, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా పరకించుకుంటూ తిరుగుకుంటూ వద్దాం. ఇది కాదు, అది లోక సంబంధుల పని. మన పని ఏంటి? ధర్మశాస్త్రం. ఖాళీ దొరికితే ఆ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించుకుంటూ కూర్చోవాలంట. విన్న వాక్యాన్ని గురించి ధ్యానించుకుంటూ కూర్చోవాలి. అంతే తప్ప పాపుల మార్గంలోకి వెళ్ళిపోవడం, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవడం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన చొప్పున నడుచుకోవడం, ఇవి దేవుని నిత్యరాజ్యానికి మనల్ని దూరం చేసేస్తాయి. మనల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచేటువంటి ఆయన దేహం, ఆయన రక్తం కూడా మనకి కీడే చేస్తాయి. రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అంటాడు. కాబట్టి ఎవరు పూర్తిగా నేను ఈ లోక సంబంధిని కాదు, నన్ను ఈ లోకము నుంచి నా ప్రభు నన్ను విమోచించుకున్నాడు, నేను పరలోక సంబంధిని, నా చోటు పరలోకంలోనే ఉంది, అక్కడ నాకు రిజర్వ్ చేస్తున్నాడు, అయితే ఈ ప్రాణం పోయేదాకా ఈ లోకంలో ఉండాలి. కాబట్టి ఇది గుడారు పై దేహం శిథిలం అయిపోయేంత వరకు మనం ఉండాల్సిందే కదా. అంతవరకు మన ప్రత్యేకతను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ విషయమే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి శల్య పరీక్ష చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైనా లోకంతో కలిసిపోయి వెళ్తున్నామా, లోకాన్ని వెంబడిస్తున్నామా, లోకానుసారం వెళ్తున్నామా, లేకపోతే నేను ప్రత్యేకింపబడ్డా దానికి తగ్గట్టుగానే ఉన్నానా. ఎక్కడైనా ఇటు అడుగులు జారితే ప్రభు దగ్గర వెంటనే పశ్చాత్తాపడాలి, ఆయన వేడుకోవాలి. ఆయన అప్పుడు కరుణించడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాబట్టి అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పొంగితే అది క్షేమం. దేవుడి మాటల్ని దీవించునుగాక.